నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గల వాడైనా బాగుపడును గనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాల చేతి గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండ్రి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు నేను వాడు పడినట్టు చూసి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని అడిగిన. ఆగండి అమ్మ ఒక నిమిషాలు. యేసు ప్రభుల వాడు అప్పటికి ఆ స్థితిలో నుంచి బహుకాలం నుంచి ఉన్నాడని ఎరిగాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏమడిగాడు? ఆయన్ని ఏమడిగాడు? స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. వెంటనే వాని సమాధానం ఏం రావాలి? అవును ప్రభా, నేను స్వస్థపడుకోవాలని కోరుతున్నాను అని అనాలి. అవునా కదా? అది వదిలిపెట్టేసి ఈయన ఏమేం చెప్తున్నాడు చూడండి. అడిగిన జవాబు ఒకటి, దేవుడు ప్రభు అడిగినటువంటి ప్రశ్న ఒకటి, మనుషులు చెబుతున్నటువంటి జవాబు ఇంకొకటి. అర్థమైందండి? యేసు ప్రభు వాడు బహుకాలం నుంచి ఆడున్నాడు. 38 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగి ఉన్నాడు. ఆ కోనేట్లో అనేకులు వచ్చి స్వస్థ పొందుకొని పోతా ఉన్నారు. ఇదంతా కూడా అతను గమనిస్తా ఉన్నాడు. ప్రభు యేసుక్రీస్తు వారికి కూడా ఆ విషయం తెలుసు. అయితే యేసు ప్రభు వారు నేరుగా అడుగుతున్నటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటే, నా కుమారుడా, నువ్వు స్వస్థపడగోరుచున్నావా? వెంటనే అతను ఏం చెప్పి ఉండాలి? ఒకవేళ స్వస్థ కావాలనుకుంటే ఇప్పుడు కింద చెప్పేటువంటి విషయాలన్నీ కూడా ఏమై ఉన్నాయి? అవి ఒక విధంగా చూసుకుంటే కొన్ని సాకులే, వాస్తవమే. అవి జరగలేదని కాదు, అవి జరిగినాయి. అతడు వెళ్ళడానికి ముందు కానీ అతడు స్వస్థ దిగే లోపులోనే ఇంకా ఎవరో వేరే, ఎందుకంటే అక్కడ గుంపులు గుంపులు ఉన్నారు. ఒక విధమైనటువంటి వ్యక్తి కాదు, అక్కడ అనేకమైనటువంటి రోగం కలిగిన వాళ్ళు, కుంటివారు, గుడ్డివారు, మోస చేతులు కలిగిన వాళ్ళు చాలా మంది గుంపులు గుంపులుగా పడ్డారనమాట. గుంపులు గుంపులుగా పడారంటే వాళ్ళు చెప్పింది వాస్తవమే కాదంట. కానీ ఏం కావాలో ప్రభు ఏం అడిగాడో దాన్ని కరెక్ట్ గా చెప్పట్లా. ఈ రోజుల్లో మనుషులకు ఉన్నటువంటి పెద్ద బలహీనత ఏంటంటే, ఒక ప్రశ్న ఒక వ్యక్తి అడిగితే దానికి నేరుగా జవాబు చెప్పడం. నిజం కదండి? ఒక ప్రశ్న ఒక వ్యక్తిని అడిగితే ఆ ప్రశ్నకి జవాబు కరెక్ట్ గా చెప్పట్లా. అంటే ఏం చెప్పాలో కూడా కొన్ని సమయాల్లో మనుషులకు అర్థం కాదు. సింపుల్ జవాబు ఏంటి అక్కడ? అవును ప్రభు, నేను స్వస్థ కోరుతున్నాను, నన్ను బాగు చేయి. లేకంటే ఒకవేళ ఆయన ప్రభు అని తెలియకపోతే, అవునయ్యా నేను స్వస్థపడ కోరుతున్నాను, నన్ను బాగు చేయి. ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకి జవాబు ఇదే. కానీ ఏమంటున్నాడు? ఆ ఒక్క ప్రశ్నలో ఎన్నో అర్థాలు. ఏమన్నాడు? చదవమ్మ కింద వచ్చిన. ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడును లేడు. చాలండి, కోనేటిలో దింపడానికి ఎవరు లేరు అన్నాడు. 38 సంవత్సరాల నుంచి ఆడున్నాడు ఆ వ్యక్తి. మరి రోజు భోజనం ఎవరు పెట్టుంటారు? నాకు ఆలోచన చేద్దాం. భోజనం కానీ, లేకంటే దానికి వస్త్రాలు మార్చడం కానీ, లేకంటే వస్త్రాలు తీసుకోవడం కానీ, లేకంటే ఇంకా కొన్ని తన ఔషధాలు కానీ ఎవరు చూసుకొని ఉంటారు? ఎప్పుడు ఆయన పడున్నాడండి. దేవత ఎప్పుడో ఒకసారి వస్తుంది. వచ్చినప్పుడు నీళ్ళు కదా ఇచ్చినప్పుడు ఎవరో ఒకరు వచ్చిందా పోతా ఉన్నారు. 38 సంవత్సరాల నుంచి అక్కడే పడంటే అదే పడక మీద అదే షర్టు, అదే ప్యాంట్, అదే బట్టలు వేసుకొని ఉన్నాడంటవా? ఎవరు అతనికి బట్టలు మార్చుంటారంటవా? ఎవరు అతనికి సహాయం చేసేందుకు ఉంటారంటవా? ఒకరు ఎవరు చేయలేదంటారా? 38 సంవత్సరాల నుంచి ఒక మనిషి అదే పరిస్థితిలో పడి ఉంటాడా? దీనికి కావాల్సినవన్నీ కొన్ని సందర్భాల్లో మరి ఎవరో ఒకళ్ళు సహాయం చేస్తుంటేనే కదా ఆడ 35 సంవత్సరాల నుంచి ఆడేవాడింది. ఏమని చెప్పినట్టు చూడండి, అయ్యా నీళ్లు కదిలించబడినప్పుడు నాకు సహాయం చేయడానికి ఎవరు లేరయ్యా.
ఆ దోత ఎప్పుడు వచ్చి ఎప్పుడు తరలించబడతారో ఆయనకి తెలియదు, ఆయనకి సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళకి కూడా తెలియదు. కాబట్టి వాళ్ళు వచ్చి ఏం చేసేవాళ్ళు అంటే ఏదైనా ఇచ్చేసి అవసరం తీర్చుకొని, లేకంటే అతనికి ఆహారం పెట్టాల్సిందో పెట్టేసి తిరిగి వెళ్ళిపోయేవాళ్ళేమో. 38 సంవత్సరాల నుంచి అదే పడక మీద ఉన్నాడంటే పరిస్థితి ఎలా ఉన్నదండి? ఈరోజు మనం ఒకే స్థలంలో ఒకే ప్రాంతంలో అలాగే పట్టుకొని ఒక 2 రోజులు ఉండగలుగుతామా? ఒక 4 గంటలను అట్లాగే నేరుగా పడుకొని అలాగే ఉండగలుగుతామా? ఉంటామా? కొంచెంసేపు కొనుక్కుంటే కొంచెంసేపు అటు తిరగడం, కొంచెంసేపు ఇటు తిరగడం, కొంచెంసేపు లేకపోవడం, కొంచెంసేపు కూర్చోవడం, కొంచెంసేపు బయటికి నడవడం, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. కానీ 38 సంవత్సరాల నుంచి పడున్నాడు. యేసు ప్రభు అడుగుతున్నాడు, కుమారుడా స్వస్థపడగోరుచున్నావా? అక్కడ ఇంకెవరు లేరా? అంటే అన్ని గుంపుల మంది ప్రజలు వస్తే యేసు ప్రభు నేరుగా ఆయన దగ్గరికే వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా, నీ స్థితిగతి ఏదైనప్పటికీ కూడా, నువ్వు ఏ స్థితిలో నుంచి లెగలేకపోతున్నావో, నీ పరిస్థితి నీకు ఏది బాగోలేదో ఆ స్థితిని మార్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ రోజు నీ దగ్గర నిలబడడానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి ఒకసారి. నీ పరిస్థితి ఏదో, నీ స్థితిగతి ఏదో, నువ్వు ప్రభు దగ్గర ఏం అడుగుతున్నావో ప్రభు కూడా నీ దగ్గర నేరుగా అడిగేటువంటి ప్రశ్నలు ఉంటాయి. నేను నీకేం చేయాలి? ఒక గుడ్డివాడు ప్రభువుని పిలిచాడు, నజరేయుడైన యేసు దావీదు కుమారుడు అన్నప్పుడు ఆయన గుడ్డివాడని తెలుసు, ఆయన అందుకే నిలబడ్డాడని తెలుసు. మళ్ళీ యేసు ప్రభు ఏమడుగుతున్నాడు? నేను నీకేం చేయాలి అంటున్నాడు. హల్లెలూయా. అడగకుండా ప్రభు కొన్ని సమయాల్లో ఏం చేయడు. మన తెలుగులో ఒక సామెత ఉండేది, అడగకపోతే చెప్పండి, అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదంట. సామెత ఇది. అడగకపోతే అమ్మాయిని అన్నం పెడతా. కానీ యేసు ప్రభు వారు ఆ గుడ్డివాడు ఆడికి వచ్చి నిలబడుకున్నప్పుడు నేను నీకు ఏం చేయాలి అంటే వాడు ఏం చెప్పాడు అండి? ఇప్పుడు 2 వ్యక్తులు మనం చూద్దాం. ఈ వ్యక్తి చెప్పిన సమాధానానికి ఆ వ్యక్తి చెప్పిన సమాధానానికి కొద్దిగా మనం ఆలోచన చేస్తే వాడు ఏమన్నాడు? అయ్యా నేను చూపు పొందుకోరుచున్నాను. వెంటనే నేరుగా ఒకటే క్వశ్చన్ అంతే. ఎందుకని? యేసు ప్రభు చేసిన కార్యాలు, యేసు ప్రభు చేసిన అద్భుతాలు, యేసు ప్రభు చేసిన స్వస్థ కార్యాలు అన్ని కూడా ఆ గుడ్డి భిక్షగాడు విన్నాడు. ఆయనలో ఉన్నటువంటి శక్తి ఏంటి, ఆయనలో ఉన్నటువంటి సామర్థ్యం ఏంటి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేయగలడు, ఆయన వల్ల ఏం చేయడానికి కుదురుతుందని ఆ త్రోవ పక్కన కూర్చున్నటువంటి గుడ్డి భిక్షగాడికి తెలుసు. అందుకని ఆయన దాటుకొని పోయినప్పటికీ కూడా కేకలు వేసి పిలుస్తా ఉన్నాడు. ఈ అవకాశాన్ని మించిపోతే మరలా నాకు రాదని కూడా అతనికి తెలుసు. అందుకే ఆయన చరిత్రతో పాటు చెబుతున్నాడు ఏమని? నజరేయుడైన యేసు దావీదు కుమారుడా నన్ను కనికరించు. ఈయన కేకేస్తున్నాడండి. కానీ ఇక్కడ ఈ మనిషి ఏమో కేకలేలా, ఏమీ చేయలా, అడగలా. కానీ యేసు ప్రభు వారే కొన్ని సమయంలో యేసు ప్రభు వారే తనంతకు తానే వెళ్ళి అద్భుతాలు చేస్తాడండి. ఆమేన్. అర్థం ఉందండి? కొన్ని సమయాల్లో మనం ప్రభు దగ్గర ఏమి అడుగుతూ ఉంటాం. అందుకే దేవుని యొక్క వాక్యాలు చదివి, మీరు అడిగిన వాటికంటేను, మీరు ఊహించిన వాటికంటేను ఎన్నిసార్లు చేయలేదండి? ఎన్నిసార్లు చేయలే చూడండి. మాకు ప్రభువే మాకు అసలు ఏ కార్యాలు చేయాలంటే కూడా నా చూస్తున్నాడు. అంటే ఎన్నో ఎన్నో ఎన్ని చేశాడో చెప్పుకుంటే మనకు కూడా జ్ఞాపకంలో చెప్పడానికి అని చేసి ఉంటాడు. మనం ఊహించుంటాం, మనం తలంచి ఉంటాం. కానీ ఆయన ఏం చేసింటాడు? చేసిండు. ఇప్పుడు గుడ్డివాడిని అడిగేటువంటి ప్రశ్నకి, ఇక్కడ పడి ఉన్నటువంటి వ్యక్తి అడిగిన ప్రశ్నకి 2 ప్రశ్నలు ఒకటే. ఆయన ఏమన్నాడు? నువ్వు స్వస్థ పొందు కోరుచున్నావని ఆయన అడిగాడు. ఈయన ఏమడుగుతున్నాడు? నేను నీకు ఏం చేయాలని అనుకుంటున్నావు? ఎందుకు నన్ను పిలిచావు? అసలు నీ అవసరం ఏంది? అసలు నీ అక్కడిది ఏంది? అసలు నేను నీకు ఏం చేయని కోరుకుంటున్నావు? అడుగు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొన్ని సమయాల్లో మనం ఏం అడుగుతామో మనకు తెలియదు. దేవుని చేతిలో ప్రార్థనకి వెళ్ళిన తర్వాత మనం ఏం అడుగుతామో మనకు తెలియదు. చాలా గంట సేపు ప్రార్థన చేస్తాం, ఏమేమో చెప్పి ప్రార్థన చేస్తాం. విస్తారంగా ప్రార్థన చేయడం వల్ల మన ప్రార్థనలు అంగీకరించబడతాయి అనుకుంటాం. మన ప్రార్థన దేవుడు విన్నాడనుకుంటాం. లేకంటే మనం చాలా సేపు ప్రార్థన చేసినామని అనుకుంటాం. మన ప్రార్థన దేవుడి చిత్తానుసారంగా ఉండాలి. హల్లెలూయా. మనం
చేసే ప్రార్థన ఎవరికి ఇష్టంగా ఉండాలి? దేవునికి చిత్తంగా ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి, దేవుని నామం మహిమార్థంగా మనం ప్రార్థన చేయాలి. అదెట్లా సార్? అదెట్లా? అదే విషయం, అదే ప్రార్థన చేసే విషయం. స్తోత్రం కలిగిన ఏదో ప్రార్థన చేయమంటే కొంతమంది చేస్తారు, ఒక లిస్టే పెట్టుకుంటారు. మనకి అవసరమే కాదంటలా, కానీ ప్రభు యొక్క ఉద్దేశంలో, ప్రభు యొక్క చిత్తంలో మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. యేసు ప్రభువు వారు తన శిష్యులకు నేర్పినటువంటి ప్రార్థన ఒకసారి నేర్పాడు, ఒక ప్రార్థన నేర్పాడు. ఏమని? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక, మా అనుదిన ఆహారం నేడు మీరు మాకు దయచేయండి, మారణస్తులు మేము క్షమించిన ప్రకారం మారణములు క్షమించండి, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుంచి తప్పించండి, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఈ ఒక్క ప్రార్థనే ప్రభువు యేసుక్రీస్తు వారి శిష్యులకు నేర్పాడు. ఆ తర్వాత ప్రార్థన చేయలేదా? చెప్పాలి, ఇదే ప్రార్థన చేశారా అంటే? ఈ ఒక్క ప్రార్థన చేశారా? వాళ్ళు మేడ గదిలో కూర్చున్నప్పుడు కూడా ఇదే ప్రార్థన చేశారా? చెప్పండి. ఆ ఒక్క ప్రార్థనే పట్టుకొని వాళ్ళు ఊగులాడారా? ఆయన ఒక మాదిరిని చూపించాడు, ఒక పద్ధతిని చెప్పాడు. మీరు ప్రార్థన చేసినప్పుడల్లా తండ్రి యొక్క చిత్తం మీద కనుక్కొని చేయమని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ గుడ్డి భిక్షగాడు అడుగుతున్నాడు, నన్ను కనికరించమని అడుగుతున్నాడు. అది అవసరం అతనికి, తనకు అవసరమని ప్రభువు కూడా తెలుసు. మరి వెంటనే ప్రభు చేశాడా లేదా? చేశాడు లేదండి. మరి ఇక్కడ ఈ వ్యక్తి కూడా 38 సంవత్సరాలు పడి ఉన్నాడు. ఇద్దరి యొక్క జీవిత విధానం చూడండి. నేను మీకు ఒక విషయం చెప్తున్నా, ఒక వ్యక్తిని ప్రభు ఒక ప్రశ్న వేసిన వెంటనే నేరుగా సమాధానం వెళ్ళిపోయింది. కొంతమంది మాట్లాడుతుంటే వంక టెంగర్గా మాట్లాడతారు. ఎట్లా మాట్లాడరు మీరు? ఎట్లా మాట్లాడతారు? వంక టెంగర సమాధానాలు, వంక టెంగర జవాబులు. ఒకటి అడిగితే ఇంకోటానికి అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఫస్ట్ మనుషులు అట్లా లేరు. ఇప్పుడు ఎక్కడికి పోతున్నావమ్మా అని అడిగితే చాలు ఏం సమాధానం అవుతుంది? నేను ఎక్కడికి పోతే నీకెందుకు? ఎంత లేదు. అలా మార్కెట్కి పోతుందంటే మార్కెట్కి పోతుందని చెప్పు, బస్ స్టాండ్కి వెళ్తున్నా అంటే బస్ స్టాండ్కి వెళ్తున్నా అని చెప్పు, లేకంటే షాప్కి వెళ్తున్నా అంటే షాప్కి వెళ్తానని చెప్పు, లేదు ఊరు కట్ట తిరిగేసి వస్తా అంటే తిరిగేసి వస్తానని చెప్పు. అడిగిన దానికి ఒక్కటి అడిగితే ఒకదానికి కరెక్ట్గా జవాబు చెప్పట్లే. ఈ రోజు మనుషులు ఒకటి అడిగితే 10 జవాబులు వస్తున్నాయి. ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక ప్రశ్నకి 2 జవాబులు రాయమని ఆప్షన్ ఇస్తారన్నమాట. అది స్కూల్లో నేర్చుకున్నారు. అప్పుడు నేర్చుకున్నట్టు ఇప్పుడు దాన్ని డెవలప్ చేసుకున్నారు అనమాట. 2 కాదు సార్, మేము 10 ఉన్నాయి మా దగ్గర జవాబులు. ఎట్లా చెప్పరు? మాకు జవాబులు 10 ఉన్నాయి, 10 చెప్తాం. ఆ 10 కూడా ఎట్లా ఉంటాయి? అడిగిన ప్రశ్నకి కరెక్ట్ గా ఉండవు. దేవుని స్తోత్రం కలుగును గాక. అడిగిన ప్రశ్న ఏదైతే అడిగారో ఆ ప్రశ్నకి తగినటువంటి జవాబు రాస్తేనే 5 మార్కులు అని రాస్తారో 5 మార్కులు పడతాయి. పోనీ దాంట్లో సగం రాసినా కానీ సగం మార్కులు పడతాయి. మీకు అర్థం ఉందండి? నా మాటలు అర్థం ఉన్నాయా? మనుషులకు ఏమలవాటు అయిపోయిందంటే అడిగిన దానికి తగినట్టు జవాబు చెప్పుకోకుండా ఏమేమో వాళ్ళ మనసులో వాళ్ళ యొక్క హృదయంలో ఉన్నాయే ఆ జవాబులు బయటకు వస్తా ఉంటాయి. అంటే ఉద్దేశం ఏంటంటే నువ్వు అడిగితే మేము ఏం చెప్పేది? మనుషుల యొక్క తలంపులు ఎలా ఉన్నాయి చెప్పండి. నువ్వు అడిగితే మేమేది చెప్పేది? అసలు నీకెందుకు చెప్పాలి? అసలు నీకు చెప్తే మాకు వచ్చే లాభం ఏంటి? మా బతుకేదో మేము బతుకున్నా, మా కష్టమేదో మేము పడుతున్నా, నువ్వెందుకయ్యా మమ్మల్ని అడుగుతావు? మంచో చెడ్డో ఏదో ఒక మాట అడిగాడు అనుకోండి ఒక మనిషి, దానికి ఒక మాట మంచి మాట చెప్పేసి దాటుకొని పో, మంచిది కాదు. ఏమన్నా నువ్వు చెప్తే నీ వెనకాల పరిగెత్తుకొని వస్తాడా? లేకంటే నీకు రావాల్సిన లాక్కుంటాడా? ఏం చేయడు కదా. మనుషులు మారిపోతున్నారు, స్వభావాలు మారిపోతున్నాయి, బుద్ధులు మారిపోతున్నాయి, తలంపులు మారిపోతున్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఆదికాండంలో దేవుడు ఒక మాట చెప్పాడు మనుషుల గురించి, మనుషుని యొక్క హృదయ ఆలోచనలు బాల్యం నుండే చెడదంట.
ఎప్పుడు? బాల్యం నుండే చెడ్డది. దేవుని స్తోత్రం కలుగుతుంది. సంఘటనలారా, ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుంచి పట్టుకుంటాడు. ఆడ గుంపులుగా ప్రజలు ఉన్నాడు. వీరికి ఎవరు సహాయం చేసే వాళ్ళు ఒకరు ఉన్నా కానీ ఆ దూత వచ్చి తల్లిస్తున్నప్పుడు ఎవరు తనకు ఆదుకోవట్లేదులే, ఎవరు తనకు సహాయం చేయట్లేదులే, పోనీ నేనన్నా పోయి సహాయం చేద్దామని సాక్షాత్ ప్రభువు యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చి సహాయం చేస్తుంటే, సహాయం చేయడానికి అడుగుతుంటే మనోడు జవాబులు చూడండి ఎట్లా ఉన్నాయి. ఒకటే మాట. ఇప్పుడు ఇంకెక్కువ మాట్లాడాలి ప్రభు. కింద వచనంలో మీరు చూడండి, 9వ వచనం చూసుకుంటే చదువు ఒకసారి. వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపు ఎత్తుకొని నడిచెను. ఆ దినము యేసు నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడవమని వానితో చెప్పగా చూడండి, వదిలిపెడితే వాడు 38 సంవత్సరాలు ఏమేమి జరిగిందో, ఎవరెవరు ఏ విధమైన ద్రోహం చేశారు, ఎవరెవరు వచ్చి ఏమేమి అన్నారు, ఇంకా అవన్నీ చెప్తాడు చరిత్ర. అందుకని యేసు ప్రభు ఎక్కువ వాడిని మాట్లాడినా చెప్తారు లేదండి. ఒకటా రెండా? దగ్గర 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు. ఇంకా చరిత్ర చెప్పడా? ఇంకా ఏమన్నా తెలుసా? నాకు ఎంత అనుభవం ఉందో తెలుసా? ఎక్కడ కోనేరు దగ్గర ఆ రోగాలు ఉండే స్థలంలో ఎంత అనుభవం ఉందో తెలుసా? ఎంతమంది స్వస్థమంది కొని పోయారో తెలుసా? వాళ్ళ లిస్ట్ కావాలని నేను చెప్తాను ప్రభువా. ఎవరికి ఎంతమంది వచ్చారో, ఎంతమంది స్వస్థం అందుకున్నారో, ఎవరెవరు ఏ సమయంలో వచ్చారో, ఏ సంవత్సరం వచ్చారో, వాళ్ళ పేర్లు ఏందో కూడా నేను చెప్తాను ప్రభు. ఎందుకంటే నాకు అంత ఏంటి అది అనుభవం. ప్రభువుకు తెలుసు ఈయన వదిలితే ఇంకెళ్ళిపోతాడు, 38 సంవత్సరాల చరిత్ర నాకు చెప్తాడు అని చెప్పేసి అంటే ప్రభు నోరు ముప్పించాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. అరే నువ్వు మాట్లాడేది చాలా విషయాలు మాట్లాడతావు కానీ అవన్నీ ఆఫ్ చేసి నీ పరుపెత్తుకో. దేవుని స్తోత్రం కలుగుతుంది. నీకు స్వస్థత కావాలని నాకు తెలుసు, నువ్వు విడుదల కావాలని నీకు తెలుసు, కానీ నువ్వు ఆ స్థలంలో బాగా ఏమైపోయినావు, ఋషి మరిగినావు. ఇక్కడ నుంచి బయటకు రావడానికి నీకు ఇష్టం లేదు, ఈ స్థలం నుంచి బయటకు రావడానికి నీకు ఆలోచన లేదు. నేను ప్రభువుని, నేను రక్షకుని, నా వల్ల సమస్తం చేయడం నా వల్ల అవుతుంది. నేను వచ్చి అడుగుతున్నప్పుడు నీ జవాబు ఎలా ఉండాలి? అవును ప్రభా, లేకంటే అవును అయినా నేను స్వస్థపరచుకోవచ్చున్నాను, నన్ను స్వస్థపరచని అడగాలి కదా. అది వదిలిపెట్టి ఏదేదో చెప్తావేంటి? అవసరమైంది అడుగు. అదే మార్తా మరి జీవితంలో ప్రభు అదే అంటాడు, మార్తా నువ్వు అనేకమైన విషయాల్లో విస్తారంగా పనులు పెట్టుకున్నావు, మరియ ఉత్తమమైనది తెలుసుకుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నాకు తెలిసి మరియ ఉత్తమమైనది తెలుసుకుంది. ఏంటంటే ఆయన పాదాలు, ఆయన ఏదో ఒకటి మాట్లాడతాడని. కానీ ఈడు ఏం చేసిన ఈ వ్యక్తి ఋషి మరికి బాగా ఇంకా అక్కడ బాగా అలవాటు అయిపోయింది. ఇంకా దాంట్లో నుంచి బయటకు రాడు. కొంతమంది పాపపు అలవాట్ల నుంచి బయటకు రావాలని ఇష్టం ఉంటుంది. ఎందుకు ఉడికిపోయినాడు ఇంక దాంట్లో. ఇంకా ఆడ స్నేహితులు చాలా మంది ఉంటారు కదా, చాలా కొత్త స్నేహితులు కూడా వస్తూ ఉంటారు. ఇక ఆ స్థలాన్ని వదిలిపెట్టడానికి మనకి ఇష్టంగా ఏమేమో చెప్తున్నాడు. స్వస్థం ముందుకొని ఒక మాట చెప్పొచ్చుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. కానీ ప్రభు ఒకటి డిసైడ్ అయిపోయాడు. ప్రభు మాత్రం ఒక తీర్మానంతో వచ్చాడు. ప్రభు మాత్రం ఒక ఉద్దేశంతోనే వచ్చాడు. వాడు ఎన్నని చెప్పుకొని ఈ రోజు ఈయన మాత్రం ఇక్కడ కొనుక్కోబెట్టకూడదు, ఈ రోజు ఈయన స్వస్థ కలగాల అంతే. ఆమె ఈ రోజు ఈ పరుపును, ఈ స్థలాన్ని ఇతను ఖాళీ చేయగలి. 8 సంవత్సరాలు ఆడ కొనుక్కొని ఆ స్థలం కూడా కొంట అయిపోయాడు నాకు తెలిసి. ఏంటండి అర్థం కాలే కదా? అర్థం కాల. వాడు పడుకున్నటువంటి స్థలం, వాడు కూర్చున్నటువంటి స్థలం, పడుకొని అట్లాగే కూర్చొని ఆ స్థలం కూడా కాదు గుంటలో పడిపోయి ఉంటుంది. ఇంకా 4-5 సంవత్సరాల అక్కడే సమాధి కూడా చేసేవాళ్ళేమో. ఆ స్థలాన్ని వదిలిపెట్టడానికి వాడికి ఇష్టంలే. కొంతమంది వాళ్ళకి కలిగినటువంటి పాప బంధకాల నుంచి వదిలిపెట్టడానికి ఇష్టంలే. కానీ ఈ రోజు ప్రభు యేసుక్రీస్తు మనతో చెప్తున్నటువంటి మాట తెలుసా? నీ పరుపును ఎత్తుకొని నువ్వు ఉన్న స్థితిలో నుంచి లేచి బయటికి రా. హల్లెలూయా హల్లెలూయా. వాడు స్వస్థ పొంద కోరుచున్నాడని యేసు ప్రభు వారికి తెలిసి కూడా, లేకంటే వాడు యేసు ప్రభుని అడగకపోయినా కానీ ప్రభువే జోక్యం చేసుకొని, ప్రభువే వాని దగ్గరకు వచ్చేసి, ప్రభువే వానికి ఉన్న పరిస్థితుల నుంచి పూర్తిగా విడుదలిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టొచ్చు మీరు ఇక్కడ దేవునికి. మీరు సైలెంట్ కొనకూడదు. ఆమేన్. జవాబు ఎట్లంటే, మనం ఒక వ్యక్తి జవాబు అడిగితే కరెక్ట్ అయినటువంటి ఆ ప్రశ్నకి జవాబు వచ్చే విధంగా ఉండాలి. వంకర టికెట్ జవాబులు, డబుల్ మీనింగ్ ఏంటి అవి, ఏం జవాబులు అవి? డబుల్ మీనింగ్ లో అర్థాలు వచ్చే విధంగా జవాబులు అవసరం అండి. ఎవరికి? దేవుని బిడ్డలకు అవసరమా?
ప్రతి మాటకు దేవుని దగ్గర లెక్క చెప్పాలి. ప్రతి మాటకు చెప్పాలా, ప్రతి చిన్న మాటకి చెప్పాలా, పెద్ద మాటకి చెప్పాలా. ప్రతి మాట న్యాయ విమర్శలో మన ముందు నిలబడుతుంది. వాడు అక్కడ ఎదురు చూస్తా ఉన్నాడు మన మీద న్యాయ తీర్పు విమర్శించేది దాని కొరకు. ఇదిగో నీ బిడ్డలు అది మాట్లాడారు, నీ బిడ్డలు ఇది మాట్లాడి, నీ బిడ్డలు అది చేశారు, నీ బిడ్డలు ఇది చేశారని చెప్పేసి. హల్లెలూయా. నేను ఈ రోజు మీకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ వ్యక్తిని ప్రభు నేరుగా అడిగిన ప్రశ్న ఏమన్నాడు? నీవు స్వస్థ పొందగోరుచున్నావా? ఈ మాట బాగా జ్ఞాపకం చేసుకోండి. అడిగిన దానికి సమాధానం వెంటనే అవును ప్రభు నేను స్వస్థ పొందగోరుచున్నాను, లేకంటే అవునయ్యా నేను స్వస్థ పొందగోరుచున్నాను అని చెప్పాలి కదా. అది వదిలిపెట్టేసి అక్కడ జరిగిన తంతం అంతా ఎందుకు? దేని స్తోత్రం కలుగుతుందా? జవాబు ఎట్లా ఉన్నదండి? జవాబు ఎట్లా ఉండాలా? అడిగితే ప్రశ్న తగినటువంటి జవాబు. అమ్మా ఇంటికి పోతున్నావా అంటే అవునయ్యా ఇంటికి పోయేదంటే ఇంటికి పోతున్నానని చెప్పాలి. లేదయ్యా నేను ఇప్పుడే ఇంటికి పోనా అని చెప్పాలి. లేదయ్యా నేను ఇప్పుడు ఆడికి వెళ్తాను, అక్కడ నుంచి ఆడికి వెళ్తాను, అక్కడ నుంచి ఆడికి వెళ్తాను, ఆడికెళ్ళి రాత్రి 11 గంటలకు ఇంటికి పోయి చేరుకుంటానయ్యా. నువ్వు మధ్యలో చేసి తదంగా అంతా మాకెందుకు? రెండే మాటలు, ఒకటి ఇంటికి వెళ్తావా ఇంటికి వెళ్ళవా, అడిగితే జవాబు. దేవుని స్తోత్రం కలుగుతుంది. మనుషులు మారుతున్నారు, మనుషుల తలంపులు మారుతున్నాయి. మీరు గమనించండి, బయట సమాజంలో ఇవే జరుగుతున్నాయి. కొంతమందికి లోపల ఒక అహం అనేది ఒకటి ఉంటుంది. ఏంటిదండి చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. అహంకారం అంటారు అన్నమాట, దాన్ని గర్వం అంటారు అన్నమాట. అది వచ్చిందనుకోండి, ఏ మనుషులైన గర్వం అనేది ఒకటి వచ్చిందనుకోండి, మీరు బాగా జ్ఞానించండి, వాళ్ళకి పతనం దగ్గర పడేట్టు. ఏం దగ్గర పడేట్టు? నేను చెప్పట్లా, బైబిల్లో దేవుని వాక్యం చెప్తుంది. ఒకనికి పతనానికి ముందుగా గర్వం అనేటువంటి స్వభావం నడుస్తుందంట. నేను చెప్పట్లేదండి, నేను చెప్పట్లా, ఇది నా మాట కాదు, ప్రభు మాట జ్ఞాపకం చేయమన్నాడు చెప్తున్నా. కానీ మీరు తీసుకోండి తీసుకోకపోండి అది వేరే కథ. ఏం నడుస్తుందంట, ఒక వ్యక్తికి అతని పతనానికి ముందులా అతని నాశనానికి ముందులా గర్వం అనేటువంటి మనసు కలుగుతుంది. ఇంకెవ్వరిని పట్టించుకోడు, లెక్క కూడా చేయరు. ఎప్పుడు అప్పుడు మనం అనుకోవాలా, వీళ్ళకి దగ్గర పడిన రోజులని. ఏం రోజులు మా పతనం అయిపోయేది. కొంతమంది అకస్మాత్తుగా లేకుండా పోతారు, కొంతమంది మెల్లమెల్లగా జరిగే కార్యాలు చూస్తాం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మనిషిలో అహంకారమైనటువంటి స్వభావం కానీ గర్వమైనటువంటి స్వభావం కానీ ఉందా? మీరు వెంటనే మీ మనసులో తలంచుకోండి, వీళ్ళకి పతనం అనేది ప్రారంభమైంది. వీళ్ళు నాశనానికి దగ్గరగా ఉన్నారు. వీళ్ళు ఎక్కడికి అడుగులేస్తున్నారు చెప్పాలి మీరు. ఆ నాశనానికి పతనానికి దగ్గర వేస్తారు. వీళ్ళు ఒక్కలే కాదు, వీళ్ళతో పాటు కుటుంబాన్ని కూడా వెనకాల లాక్కొస్తా ఉంటారు. కొంతమంది మీరు గమనిస్తే మనం అలా ఉండకూడదు. ఆమేన్. మనము అలా ఉండకూడదు. మనకి ప్రభు చెప్తున్న మాట తగ్గింపు. ఏమండి? తగ్గించుకోండు, అప్పుడు నేను హెచ్చిస్తా. నువ్వు హెచ్చించబడాలి అంటే నువ్వు ఎదుగుతున్న కొద్దీ తగ్గుతా ఉండు. ప్రైజ్ లార్డ్. నువ్వు నీ స్థలంలో దేవుని హెచ్చిస్తున్న కొద్దీ నువ్వు తగ్గుతా ఉండు. చాలా మంది చెప్తారు మేము సీనియర్లు సార్. ఎవరు కావాలా? నీ సీనియారిటీ కాదు, కావాల్సింది సిన్సియారిటీ కావాలా? ఆమేన్. ఏంటి కావాలా? సీనియారిటీ కాదు, భక్తులు కావాల్సిందే యథార్థత, నిజాయితీ. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ యథార్థతని నిజాయితీ మొదలుపెట్టేసి నేను అన్ని సంవత్సరాల నుంచి ఎవరు కాదు నీ భక్తి, ఇంకా పాపం అని బతుకుతున్నటువంటి మీ యొక్క సీనియారిటీ భక్తి ఎవరు కావాలా? దేవుని దగ్గర ఉడకో నీ పప్పులో, ఊర్లోనూ నీ సంఘంలోనో నీ ఇంట్లోనో నీ వీధిలోనూ ఉడకబెట్టుకో. ప్రభు దగ్గర ఏం చేయాలి? ఉడకాలని ప్రయత్నం చేస్తే ఉడకో. హల్లెలూయా. ఉడకబెట్టాలని ప్రయత్నం చేసినా కానీ ఉడకో.
ఎందుకు సీనియారిటీ ఇస్తున్నాడంటే దాంట్లో నుంచి ఇంకా 10 మందిని పెంచుకోవాలా, 10 మందిని అనుభవం నడిపించాలా, 10 మందిని భక్తులు నేర్పించాలా. దానికి మన యొక్క సీనియారిటీ ఉపయోగపడాలి. కానీ దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజుల్లో ఏమేమో జరుగుతున్నాయి. ప్రభు రాకడ దగ్గరగా ఉందండి. నేను అదే అడిగాడు, స్వస్థ పొందు కోరుతున్నావా? ఈరోజు చాలా మందికి మానసికంగా హృదయంలో స్వస్థత లేదు, హృదయంలో స్వస్థత లేదు, వాళ్ళకున్నటువంటి బంధకాల నుంచి స్వస్థత లేదు, వాళ్ళకున్నటువంటి కార్యాల నుంచి విడుదల లేదు. ప్రభు అడుగుతా ఉన్నటువంటి మాట మనతో చాలా సందర్భాల్లో ప్రభు మాట్లాడి ఉంటాడు. కానీ ఈ రోజు మనతో మాట్లాడిన మాట, నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా ప్రభు ఒక తీర్మానం తీసుకొని వచ్చేది మన మనలోకి. చెప్పండి కూడా నీ పరిస్థితి ఏదైనా కానీ, నీ స్థితిగతి ఏదైనా కానీ, నీ పరిస్థితి నీ కళ్ళ ముందు తలకిందులు చేస్తున్నట్లుగా కనబడతా ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితిని మార్చగలిగిన ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఆమె గట్టిగా చెప్పాలా, సంతోషంగా చెప్పండి, 2 గొట్టి చెప్పండి. ఆయన నామాన్ని కనపరుస్తున్నప్పుడు, పరలోకంలో ఆయన నామాన్ని కనపరుస్తున్నప్పుడు మనం సంతోషంగా ఉండాలి. అప్పుడు ఆయన కూడా మనం సంతోషపడతాడు. నా నామాన్ని మహింపరుస్తా ఉంటే నేను కూడా మిమ్మల్ని మహింపరుస్తాను అన్నాడు. ఏమన్నాడు? ఆయన మహింపరచడం ప్రారంభం చేస్తే ఎవరు నిలబడరండి. దేశపోయి ఫరో ముందు నిలబెట్టేశాడు. ఎవరిని? ఏ దేశాన్ని అయితే వద్దనుకొని ఏ దేశం నుంచి పారిపోయాడో అదే దేశంలోకి, అదే మనుషుల ముందుకి ఫరో ఎదురు నిలబెట్టేశాడు. ఎట్లా మహింపరిచాడు చూడండి. దేవుడు మహింపరచడం ప్రారంభం చేశాడంటే మనుషులు ఎవరు కూడా మన లాభలేదు. ఆమె చెప్తారేమన్నా నేర్చుకోవాలి అప్పుడప్పుడు. ఏం స్తోత్రం కలుగును కాక. ఆయన నామాన్ని మనం మహింపరుస్తా ఉంటే మనల్ని ఆయన మహింపరుస్తాడు. ఆయన నామాన్ని మనం కనపరుస్తా ఉంటే ఆయన మనల్ని కనపరుస్తాడు. ఆయన కనపరచడం ప్రారంభం చేశాడా, ఆటంకంగా ఉన్న ప్రతి గోడ ఊరిపోతుంది. మనకు తెలిసి ఈ గోడ మనకు ఆటంకంగా ఇబ్బందిగా ఉందని ఆ గోడలనే పడగొడతాడు. ఆ గోడలనే పడగొడతాడు. ఆ మనుషుల ముందలే మనల్ని గొప్పగా చేస్తాడు. ప్రభు చాలా మంచోడండి. ప్రభు చాలా చాలా మంచోడు. పరిస్థితి చూసి ఆడ గుంపులుగా ఉన్నారని చెప్పేసి, ఆడ వాళ్ళకి ఎవరు సహాయం చేసేవాళ్ళు లేదని చెప్పేసి ప్రభువే దిగి వచ్చేసి, ప్రభువే అక్కడికి వెళ్ళేసి, ప్రభువే సహాయం చేయడానికి వెళ్తే మనోడు జవాబు ఎట్లా ఉంది చూడండి. ఎట్లా ఉంది జవాబు? ఎట్లా ఉంది? ప్రభువా నేను దిగాలని ఆశపడుతున్నాను. ఒకవేళ దిగాలని రోజు కొంచెం దిగి వచ్చినా కానీ ఏంటండి, 38 సంవత్సరాల నుంచి ఆడ ఉండకపోతే, అదే స్థలంలో ఉండకపోతే రోజు కొంచెం డొల్లుకుంటూ వచ్చినా కానీ వచ్చేవాడేగా ఆ నెలలోకి. నేను చెప్పరు అలే చెప్పరు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఆమె చెప్పరు. నేను అడిగి చెప్పించుకోవాలా, నేనే అడిగి చప్పట్లు కొట్టినాలా, నేనే అడిగి అలే చెప్పడాలా. కొద్ది జరిగినా కానీ 38 సంవత్సరాలుగా అక్కడ దాటుకొని చిన్నగా ఊరక ఒడ్డిపోయిన కాళ్ళన్న పెట్టినట్టు ఊరక ఆ దోత వచ్చిపోయినట్టు కాళ్ళు పెట్టేవాడుగా. వాడికి ఇష్టం లేదు, ఎందుకంటే వాడికున్న సర్కిల్లో స్నేహితులు ఎక్కువైపోయారు. వాడికి ఫుడ్ బాగా దొరుకుతుంది. ఎక్కడ? పడిన స్థలంలో. ఎవరో ఒకరు వస్తున్నారు. మనం చూస్తే కొన్నిసార్లు కొంతమంది భిక్షగాలు మనం చూస్తే మనం ఏదైనా ఎక్కడికైనా పోయినప్పుడు, టూర్లతో పోయినప్పుడు ఇస్తాం లేదండి. వానికి బాగా అలవాటు అయింది. అక్కడ కూర్చొని అన్ని సమృద్ధిగా వస్తున్నాయి. ఉదయం అన్నం దొరుకుతుంది, మధ్యాహ్నం అన్నం దొరుకుతుంది, రాత్రికి అన్నం దొరుకుతుంది, అన్ని బాగున్నాయి. కానీ ఇది లెగలేకపోతున్నాడు అంతే. పరిస్థితికి అలవాటు పడ్డాడు. ప్రభు చూశాడు, నువ్వు సోమరుగా ఉండకూడదు. కొద్దిగా పోయినా కానీ నీళ్ళ దగ్గర పోయేటువంటి నువ్వు సోమరుగా ఉండకూడదు. అసలు నీ పరిస్థితి ఏదైనా కానీ ఈ రోజు నేను నీకు మేలు చేయడానికి వచ్చా. దేవుని స్తోత్రం. నువ్వు ఎన్ని కారణాలని చెప్పు, నిన్ను ఈ రోజు నేను విడిపిస్తా. ఈ రోజు నిన్ను విడిపించడానికి నేను తీర్మానం తీసుకొని వచ్చా. ప్రభు వాడు అడగల, అసలు ప్రభుని అడగల, ప్రార్థన కూడా చేయాల. ప్రభు నేను ఇన్ని సంవత్సరాల నుంచి పడుతున్నాను, దయచేసి సహాయం చేయ ప్రభు అని దేవుడు కాలు కూడా కొట్టుకోవాలా. మనం కూడా కొన్ని సమయాల్లో ప్రభుని అడక్క ముందు ఎన్ని సహాయాలు చేస్తుందండి. అడక్క ముందులే నువ్వు ప్రార్థన చేసుకున్నావని ప్రార్థనకి వెళ్ళడానికి ముందు కానీ ఎన్ని అద్భుతాలు చేసి ఉంటాడు. అదే ఆయన మనసు, అది యేసు ప్రభు మనసు. ఈ మనసు మీరు కలిగి ఉండండి అంటారు. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన పడినటువంటి స్థలానికి యేసు ప్రభు వచ్చి చెప్తున్నటువంటి మాట, నీ పరుపు పెట్టుకొని
లే వెళ్ళిపో ఉండొద్దు. దేవుడు అద్భుతమైన కార్యం మన జీవితంలో జరిగించిన గాక. మన స్థితిని కూడా మన పరిస్థితిని కూడా ప్రభు మార్చును గాక. నువ్వు అడక్క మొదలు ప్రభు నీ దగ్గరకు వచ్చి సహాయం చేయను గాక. హల్లెలూయా. 2025వ సంవత్సరం మే నెల 15వ తారీఖు, ఈరోజు 15 తారీఖు మనం ఉన్నాం. ఇంకా మిగిలి ఉన్న 15 దినాలు మన జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు. మీరు ఊహకంగా మీరు ఒకవేళ ప్రార్థన చేస్తున్నారేమో, ప్రభు నాకు ఏదైనా సహాయం చేయ ప్రభు అని ఒకవేళ ప్రభు దగ్గర మీరు అడుగుచ్చేమో. ప్రభు చెప్తున్నాడు అడగమన్నాడుగా, అడుగుదాం. అడగకుండా పోయిన వ్యక్తికే సహాయం చేసినాడు, మనకెందుకు చేయడు? మనకి చేస్తాడు, మనం అడుగుదాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యాన్ని మన యొక్క వినికిలో ఆశీర్వదించును గాక. అందరూ అలాగే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడాని స్తోత్రం. శాశ్వత కృపను నేను తాళంచగా కానుకనైతిని నీ సన్నిధిలో, కానుకనైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. చెబుతారా? 1000 దినాల కంటే శ్రేష్టమైనది. మరొకసారి నాతో కూడా కలిసి, 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తాళంచగా కానుకనైతిని నీ సన్నిధిలో. నాతో కూడా కలిసి, కానుకనైతిని నీ సన్నిధిలో. సీయోను శిఖరాన శిలువ సితారతో సింహాసనం ఎదుట కొత్త పాట పాడెదా. సీయోను శిఖరాన శిలువ సితారతో సింహాసనం ఎదుట కొత్త పాట పాడెదా. సీయోను రాజు నీవేగా, సీయోను రాజు నీవేగా. శాశ్వత కృపను నేను తాళంచగా. సంగమా నాతో కూడా కలిసి ఈ మాట చెప్పండి. శాశ్వత కృపను నేను తాళంచగా కానుకనైతిని నీ సన్నిధిలో. కానుకనైతిని నీ సన్నిధిలో. కానుకనైతిని నీ సన్నిధిలో. కానుకనైతిని నీ సంగములో. ప్రభువా, 38 సంవత్సరాలకు పడినటువంటి వ్యక్తిని నువ్వు చూసి కనికరించి అతని మీద సహాయం చేయడానికి అతని దగ్గరకు వచ్చి అతనున్న పరిస్థితిని మార్చావయ్యా. అయ్యా, నేను అనుకుంటున్నా అతని యొక్క జీవితం మారిన తర్వాత నీ సన్నిధిలో ఆయన ఒక కానుకగా ఉన్నాడేమో. అయ్యా, నీ సన్నిధిలోనే నివసించాడేమో, నీ కొరకే జీవించాడేమో. ప్రభా, ఈ రోజు మా అందరితో నువ్వు మాట్లాడావయ్యా. నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా, నీ స్థితిగతి ఏదైనప్పటికీ కూడా, ఆ స్థితిగతుల నుంచి నేను విడిపిస్తాను ప్రభా. నువ్వు మాతో చెప్పినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా, ఈ రోజు కూడుకున్నటువంటి ఈ ప్రజలతో, అయ్యా కూడుకున్నటువంటి సంఘంతో ప్రభా, ఎడుకున్నటువంటి ప్రభా నీ బిడ్డలతోనైనా మరి ఏమి ప్రార్థన చేసుకొని వచ్చారు. మిగిలి ఉన్నటువంటి 15 దినములు ప్రభా నీకు ఆశీర్వాదకరంగా మారుస్తారండి. అయ్యా ప్రభా, వాళ్ళ పరిస్థితులన్నింటి మీద మీ విడుదల చేస్తున్నట్టు తండ్రి, నీ కృపను నీ దయ మా అందరి మధ్యలో చూడండి అయ్యా. అయ్యా, వచ్చిన ఒక్కరు కూడా ప్రభా
అర్థంగా తిరిగి వెళ్ళకూడదు ప్రభా. అయ్యా నీ కృప ప్రకారమే, నీ ఉద్దేశ ప్రకారమే వెళ్ళడానికి మీరు సహాయం దయచేస్తున్నామని అయ్యా ఇది నన్ను అయ్యా నాతో అయ్యా శ్రీనివాస్ మాస్టర్ గారిని, కుటుంబాన్ని, అయ్యా మా సంఘాన్ని, సంఘ బిడ్డలను అయ్యా మీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ కృపలో మమ్మల్ని నడిపిస్తున్నామని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేట ప్రార్థన చేస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని చించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. నీ చిత్తములో ఒక భూమి నెరవేరిన గాక. నాకు కావాల్సిన ఆహారం దయచేయము, నా మనసు ప్రకారం క్షమించుము, నా శోధ కీడ తప్పించుము, ఎందుకంటే రాజు మహిమ ఆమేన్. తండ్రి దేవుని యొక్క దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్య సహవాసం కుడివైన మనందరికీ ఈ లోకంలో పరిశుద్ధులకును ఆయన సేవకులకును నీతిమంతులకును సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.